ఈరోజు ఏ విషయంలో నువ్వు చితికిపోయినా దేవుడి కనికరం. రెండోదిగా, ఏ వ్యాధితో ఉన్నా దేవుని స్వస్థత. పాపంలో ఉన్నావా, రక్షణ కార్యం నీలో పడిపోయిన నీ ఆత్మీయ జీవితం, పాపంలో నీ జీవితాన్ని విడిపించుటకు, రక్షించుటకు యేసు సమర్థుడు. రక్షిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి యేసు వైపు నీ హృదయాన్ని. ఈరోజు ఒక వాగ్దానం చదువుకుందామా? 91 కీర్తన 15వ వచనం 2వ మాట. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తా. ఏ బంధకం నుంచి విడిపిస్తా. నిన్ను ప్రతి విషయం, ప్రతి బంధకం నుంచి, ప్రతి శ్రమ నుండి విడిపించి నేను నిన్ను గొప్ప చేసేది. ఈరోజు వాగ్దానం. ఇది అనుభవము, వాగ్దానం, రిసీవింగ్, ఎన్నో పొందిన అనుభవాలతో మీకు ఈ మాట చెప్తానండి. నిన్ను విడిపించే దేవుడు ఆయన, గొప్ప చేసే దేవుడు. సరే, ఏ బంధకంలో ఉన్నావో విడిపిస్తాడు, ఏ దుఃఖంలో ఉన్నావో విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. కాబట్టి ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకో, దేవుని తట్టు చూడు, దేవుని థ్యాంక్స్ చెప్పు. రోజు వాక్యం విను. యూట్యూబ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో నీకు ఇస్తున్న చక్కటి మాటను రిసీవ్ చేసుకో. ప్రభువుని నమ్ము, ప్రార్థన చేసుకో.